ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. కీడుకు ప్రతికీడు. సామెతలు 20:22. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొనిన ఎడల దాహమిమ్ము. సామెతలు 25:21. ఇది ఒక ఉదాత్త ధర్మం. ఈ సత్యం కాలాతీతం. యేసుక్రీస్తు ఏనాడో బోధించి ఆచరించి చూపించిన ఘన సత్యాన్ని మన కవులు తమ పద్య మందారాలలో వెలయించారు. ఉత్తమ భావాలు సంస్కృతిలో కానీ దేశకాల పరిస్థితులలో కానీ సంబంధం లేకుండా మహాత్ముల నోట నుండి జాలువారుతుంటాయి. ఇలాంటి ఉపదేశామృతం తుది లేని చైతన్య జురి వలె శతాబ్దాల ఎల్లలు దాటి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం సర్వసామాన్యం. అపకారికి అపకారం చేయడానికి అతని కోసం చూడడము సాధారణమే. కుడి ఎడమ కావడమే విశేషం. కుక్క సైతం పెట్టిన చేయిని కరవదు. ఇలాంటి వికృత చేష్టలు మానవులకే పరిమితమైన దౌర్భాగ్యం. అదే సమయంలో అపకారికి ఉపకారం చేయడం అనేది అన్ని ధర్మాలలోకి తలమానికం. కీడుకు ప్రతి కీడు, హత్యకు ప్రతి హత్య చేయడం ద్వారా శత్రువును దెబ్బతీయడం, హతమార్చడం మాత్రమే సాధ్యం. అయితే చంపదగిన శత్రువు తన చేత చిక్కితే సాధారణంగా చేయగలిగిన మేలు చేసి పంపితే శత్రువును కాదు, అతనిలోని శత్రుత్వాన్ని, విరోధభావాన్ని హతమార్చిన వారమవుతాము. క్రీస్తు తనను సిలువనెక్కించి చిత్రహింసలు పెడుతున్న వారిని ఉద్దేశించి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని విధాతను వేడుకొన్నాడు. ఇది కేవలం దైవ లక్షణం. సర్వేశ్వరుడు మంచి వారితో బాటు సమానంగా చెడ్డవారిపై కూడా సూర్యరశ్మి ప్రకాశింపజేస్తాడు, వర్షం కురిపిస్తాడు, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆయనకు శత్రువులు మిత్రులు అంటూ లేరు. ఆయన సమవర్తి. ప్రకృతిలో సైతం ఈ దైవ గుణం అడుగడుకి గోచరిస్తుంది. రాతి దెబ్బతిని మామిడి కొమ్మ సుమధుర ఫలాన్నిస్తుంది. భూమాత ఎదను నాగటితో చీల్చి నాట్లు వేస్తే జీవనాధారమైన పంటనిస్తుంది. ఉపకారికి ఉపకారం మానవుని సహజ గుణం. క్షమ, దయ అంతకు మించి అపకారికి ఉపకారం ఈ లోకంలో అసహజం. మనుషులు ఈ సౌజన్యాన్ని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉన్నది. అవతలివాడు మన మెతకదనాన్ని ఆసరగా చేసుకుని వంచిస్తున్నాడని తెలిసి కూడా అతనికి సాయం చేయబూనుకోవడం సన్మార్గం. మనలను దెబ్బతీసిన వాడిని తిరిగి దెబ్బతీయడం వల్ల ఎడతెగక పగ కొనసాగుతూ ఉంటుంది. ఈ కక్షలు, కార్పణ్యాలు తరాలకు తరాలు రగులుతూనే ఉంటాయి. ఒక ఉత్తముడు ఒక ఉదాత్త గుణం చేత కయ్యాన్ని నెయ్యంగా మార్చుకోగలిగే ఔదార్యం ప్రదర్శించగలిగితే ఎన్ని తరాల పగ అయినా ఇట్టే సమసిపోతుంది. అటువంటి వాడే నేర్పరి, జ్ఞాని, మహానుభావుడు. ఇలాంటి క్షమ, శమధామాలు క్రీస్తు దాసులకు చెందే గుణాలు క్రీస్తు కృప వల్లనే అలవడుతాయి.